హాయ్ ఆల్. సో ఇవాళ వీడియోలో మనం తెలుసుకునేది రిగార్డింగ్ కొన్ని మన ఇంట్లో వాడే కామన్ వస్తువుల గురించి తెలుసుకుందాము. వాటి వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది ఉంటుందా, ఉంటే అది ఎలాంటి వస్తువులా ఉంటుంది, అండ్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎలా ఉంటుంది తెలుసుకుందాము. డాక్టర్ నరేష్, కన్సల్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో క్యాన్సర్ కారకాలు అనేది చాలా వింటుంటాం, స్మోకింగ్ వల్ల కావచ్చు, మద్యం వల్ల కావచ్చు, సేవించడం వల్ల, కొన్ని అలవాట్ల వల్ల, కొంతమందికి జన్యులో ఉన్నప్పుడు, వంశంలో ఉన్నప్పుడు ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా చాలా రకాల క్యాన్సర్ కారకాలు అనేది వింటుంటాము. సో మనం ఈ వీడియోలో కొన్ని ఇంట్లో వాడే కొన్ని కామన్ వస్తువుల వల్ల రిస్క్ అనేది ఉంటుందో తెలుసుకుందాము. సో అవి ఎలాంటి వస్తువులు, ఎలాంటి క్యాన్సర్ రిస్క్ ఉండే ఛాన్స్ ఉందో తెలుసుకుందాము. ఇంకోటి ప్లాస్టిక్ బాటిల్స్. సో ప్లాస్టిక్ బాటిల్స్ అనేది మనం కామన్గా వాడుతుంటాము, ఇంట్లో కావచ్చు, డ్రైవ్ చేసేటప్పుడు కావచ్చు. ఈ ప్లాస్టిక్లో ఏమవుతుందంటే కొన్ని కెమికల్స్ బిస్ఫినాల్ ఆర్ థైలైట్స్ అంటారు. ఇవి ఏమవుతుందంటే ఎక్కువ ఓవర్ హీట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటర్లో కొంచెం లీక్ అవుతూ ఉంటాయి అన్నట్టు కంపౌండ్స్ అనేది. సో దీనివల్ల మనకి వెళ్ళినప్పుడు కొన్ని రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ కావచ్చు పురుషులలో, రొమ్ము క్యాన్సర్ కావచ్చు ఫీమేల్స్లలో. అట్లా రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషలీ హీట్ ఎక్కువ ఉన్నప్పుడు, కార్లో పెడతాము, జల్లి బాటిల్స్ మర్చిపోతూ ఉంటాము. సో అలా ఉన్నప్పుడు కావచ్చు, పాత బాటిల్స్ అనేది రీయూజ్ చేసినప్పుడు. సో వీటిలో ఇలా ఉన్నప్పుడు రిస్క్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో బెటర్ టు రీప్లేస్ విత్ స్టీల్ బాటిల్ కావచ్చు, గ్లాస్ బాటిల్స్ కావచ్చు. అవి ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది. వీటి వల్ల రిస్క్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి అల్యూమినియం ఫాయిల్. సో ఇది అల్యూమినియం ఫాయిల్ని జనరల్గా మనం ర్యాప్ చేస్తూ ఉంటాం ఫుడ్ని, రోటీస్ అప్పుడు కావచ్చు, వాటిని ర్యాప్ చేస్తుంటాము. అలాగే కొంచెం మంది బేకింగ్ కోసం అది వాడుతూ ఉంటారు, అది వేసి బేకింగ్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఏమవుతుందంటే ఆ హీట్ ఉన్నప్పుడు ఈ అల్యూమినియం అనేది లీక్ అవుతూ ఉంటుంది. ఈ అల్యూమినియం అనేది న్యూరలాజికల్ మెదడు ఇష్యూస్ కావచ్చు, నరాల ఇష్యూస్ కావచ్చు, లాంగ్ టర్మ్లో క్యాన్సర్ రిస్క్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో వీటిని కొంచెం బెటర్ వేస్గా బేకింగ్ పేపర్ అంటారు, ఆర్ అరిటాకులు, అవి యూజ్ చేయవచ్చు మీకు టెంపరీలో. దీనివల్ల రిస్క్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. ప్లాస్టిక్ కంటైనర్స్. జనరల్గా ఫుడ్ అనేది మనం స్టోర్ చేస్తూ ఉంటాము, తరచుగా ప్లాస్టిక్ కంటైనర్స్లో ఎక్కువ వాడుతుంటాము. దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని కంపౌండ్స్ బిస్ఫోనైల్ కావచ్చు, థైలైట్స్ అని, ఇవి ఏమవుతాయంటే హీట్ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ మైక్రోవేవ్లో పెట్టినప్పుడు దానివల్ల అది ఫుడ్లో కలుస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే రిస్క్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది లాంగ్ టర్మ్లో. సో బెటర్ నాట్ టు యూజ్ మైక్రోవేవ్, ఎస్పెషల్లీ అంటే ఈ ప్లాస్టిక్ వాడినప్పుడు హీట్ అయ్యి రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని మీరు రిప్లేస్ చేయవచ్చు, గ్లాస్ కావచ్చు ఆర్ మెటల్, స్టీల్లో స్టోర్ చేసుకుంటే మీకు బెటర్ ఉంటుంది. ఇంకోటి సెంటెడ్ క్యాండిల్స్. సో ఇది మనకు దీనివల్ల ఏమవుతుందంటే అంబియన్స్ అనేది బాగుంటుంది పర్ఫ్యూమ్ దానివల్ల. బట్ ఇందులో ఏమవుతుందంటే కొన్ని కంపౌండ్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి, రసాయనాలు ఆ వాతావరణంలో. అండ్ అలాగే వ్యాక్స్ ఏది ఉందో అక్కడ దాని నుంచి కూడా కొన్ని టాక్సిక్, అది వాటి కంపౌండ్స్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. వీటి వల్ల ఏమవుతుందంటే ఊపిరితిత్తుల సమస్యలు కావచ్చు, లాంగ్ టర్మ్లో లంగ్ కూడా క్యాన్సర్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల ఏం చేయొచ్చు అంటే మీరు సోయా వ్యాక్స్ ఉంటుంది, అది వాడచ్చు. ఆర్ కొన్ని ఆయిల్ డిఫ్యూజర్స్ ఉంటాయి, అందులో కెమికల్స్ ఏమి ఉండదు, బట్ పర్ఫ్యూమ్ అనే స్మెల్ అనే ఉంటుంది. దీనివల్ల కొంచెం అంబియన్స్ అనేది బెటర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి చాపింగ్ బోర్డ్స్. మనం మామూలుగా కూరగాయలు కట్ చేసుకొని కావచ్చు, ఫ్రూట్స్ కట్ చేయడానికి కొన్ని ప్లాస్టిక్ బోర్డ్స్ వాడుతుంటాము. సో ఈ ప్లాస్టిక్స్ అనేది ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ వాడినప్పుడు అది బయటకు వస్తూ ఉంటాయి ప్లాస్టిక్స్ అనేది, వాటిని మైక్రో ప్లాస్టిక్స్ అని అంటారు. సో అది కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే తినే ఆహారంలో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల మీరు అంటే వుడెన్ బోర్డ్స్తోని వాడచ్చు. దీనివల్ల రిస్క్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకోటి రిఫైన్డ్ ఆయిల్స్. సో ఈ ఎస్పెషలీ హై ఒమేగా 6 ఉన్న ఆయిల్స్ ఏమవుతుందంటే తయారప్పుడు హీట్ అనేది బాగా ఎక్కువ, హీట్ ప్రాసెసింగ్ అది బాగా ఎక్కువగా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది. వీటిలో ఏమవుతుందంటే కొన్ని ట్రాన్స్ ఫ్యాట్స్ కావచ్చు, ఫ్రీ రాడికల్స్ అనేది ఎక్కువగా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషలీ ఆ ఆయిల్ అనేది ఓవర్ హీట్, ఫ్రైస్ బాగా డీప్ ఫ్రై చేసినప్పుడు కావచ్చు, అలాగే అదే ఆయిల్ని మల్టిపుల్ టైమ్స్ వాడినప్పుడు
ఈ రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల కొన్ని కోల్డ్ కంప్రెస్ ఆయిల్స్ లైక్ ఒలివ్ ఆయిల్ కావచ్చు, మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సో ఇవి కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మరి అలా చేసినప్పుడు హెల్త్ ఇష్యూస్ అనేది రిస్క్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ముఖ్యంగా ఫస్ట్ చూసేది నాన్ స్టిక్ కుక్వేర్ అంటారు. అంటే ఈ ఆహారం సో బేసికలీ ఇవి టెఫ్లాన్ కోటెడ్ ఉంటాయి. ఈ నాన్ స్టిక్ ఏవైతే మనము వంటకి వాడతామో, సో వీటిలో ఏమవుతుందంటే ఎక్కువగా హీట్ చేసినప్పుడు, ఓవర్ హీట్ చేసినప్పుడు కొన్ని హార్మ్ఫుల్ లైక్ హానికరమైన కెమికల్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. సో వాటి పేరు ఎగ్జాంపుల్ పెర్ఫ్లోరో ఆక్టానిక్ యాసిడ్ అని ఉంటుంది. సో ఇలా కొన్ని రకాల కెమికల్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల కొన్ని క్యాన్సర్ రిస్క్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. లైక్ దీర్ఘకాలికంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. లైక్ కిడ్నీ కావచ్చు, టెస్టిక్యులర్ క్యాన్సర్ కావచ్చు, ఇవి అనేది లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఇట్లా రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అది నాన్ స్టిక్ వాడినప్పుడు మీరు కొంచెం లో హీట్లో పెట్టుకోవడం కావచ్చు, ఆర్ లైక్ అదర్ ఆల్టర్నేటివ్స్ లైక్ స్టీల్ కావచ్చు, సెరమిక్ కావచ్చు. సో అలా వాడినప్పుడు ఈ రిస్క్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో టు కంక్లూడ్, క్యాన్సర్ కారకాలు అనేవి చాలా ఉన్నాయి. లైక్ స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, మన జీవన శైలిలో కావచ్చు. సో మీకు చెప్పినట్టు మన ఇంట్లో వాడే కొన్ని కామన్ వస్తువుల వల్ల కూడా దీర్ఘకాలికంగా రిస్క్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా చెప్పిన పద్ధతులు చేయడం వల్ల రిస్క్ అనేది కొంతవరకు మనము తగ్గించే ఛాన్స్ ఉంటుంది. సో వీటితో పాటు మిగతా కూడా లైక్ జీవన శైలిలో కావచ్చు, మన అలవాట్లలో కావచ్చు, అవి కూడా చేస్తూ ఇది యాడ్ చేస్తే ఇంకా రిస్క్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇలాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం యూ కెన్ సబ్స్క్రైబ్ ద ఛానల్, యూ కెన్ ఫాలో, అండ్ కమెంట్స్ ఉన్నాయి యూ కెన్ పోస్ట్. థ్యాంక్ యూ.